బంగారుపాళ్యంలో హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యంకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతటితో పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఈ టూర్ విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ పర్యటనకు 500 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులు అంతకు మించి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే పర్మిషన్స్ ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి గాను ఇప్పటికే ఎలిపేట వద్దకు చేరుకున్నారు. అయితే అనుకున్న టైం ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ 10:30 గంటలకి ఎలిపేట వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా వచ్చి బంగారుపాళ్యంలోని మామిడికాయల మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ 11:30 గంటలకి రావాల్సి ఉంది. అయితే ఏదైతే 11 గంటలకి ఎలిపేట వద్ద దిగారో అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఇక్కడికి మార్కెట్ యార్డ్కి వచ్చేదానికి కనీసం 1:30 గంట సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా రోడ్ షో చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి పలకరిస్తూ వస్తున్నాడు. అందుకనేసి మార్కెట్ యార్డ్కి వచ్చే కాడికి లేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ బంగారుపాలెంకి సంబంధించి మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళని ఏదైతే మామిడి రైతులు నష్టపోయారో వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన ఈ కార్యక్రమానికి అంటే పోలీసులు ఇప్పటికే అధిక సంఖ్యలో ఆంక్షలు విధించినప్పటికీ అంటే మామిడి రైతులు 500 మందికి మాత్రమే ఇక్కడ అనుమతించారు. మరోపక్క ఎలిపేట వద్దకు 30 మంది మాత్రమే అనుమతించారు. అయితే ఇక్కడికి అనుకోని విధంగా అంటే ఎప్పటికెప్పుడు అంటే అన్ని చోట్ల కూడా పోలీసులు బందోబస్తు చేస్తూ ఎక్కడికక్కడ ఈ కార్యకర్తలను అరికట్టు వచ్చారు. ఎందుకంటే బహిరంగ సభలు కానీ భారీ ర్యాలీలు కానీ ఈ కార్యక్రమంలో ఉండకూడదు. ఓన్లీ ఇది ఏదైతే మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే మామిడి రైతులకు సంబంధించి 500 మంది అదేవిధంగా వైసీపీ నేతలకు సంబంధించి 30 మంది ఎలిపేట వద్ద ఉండాలని చెప్పారు. కానీ పోలీసులకు కనుగప్పి వివిధ రహస్య మార్గాలు కూడా ఏదైతే బంగారుపాలెంలోనే ఈ మార్కెట్ యార్డ్ వద్దకు అధిక సంఖ్యలో అంటే 5,000 మందికి పైగా ఇప్పటికే కార్యకర్తలంతా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి వేచి చూసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే పోలీసులు కూడా తక్కువ మందిలో పోలీసులు ఇక్కడ ఉండటం వల్ల ఈ నేపథ్యంలోనే ఇక్కడికి అధిక సంఖ్యలో ఈ మార్కెట్ యార్డ్ వద్దకు మాత్రం కార్యకర్తలు అయితే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే మనం చెప్పుకున్నట్టు ఇటు తిరుపతి నుంచి మరోపక్క పూతలపట్టు నుంచి మరోపక్క జీడి నెల్లూరు పొంగునూరు వివిధ రహస్య మార్గాలు గుండా 2 వీలర్స్ లో కావచ్చు అదేవిధంగా 4 వీలర్స్ లో అధిక సంఖ్యలో వీళ్ళందరూ వచ్చారని కూడా సార్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు అంటే బంగారుపాళ్యానికి 20 కిలోమీటర్లకి అవతల అంటే ప్రతి ఒక్క 10 అడుగులకి 10 అడుగులు 20 అడుగులు చెప్పడం ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ 10 మంది పోలీసులు ఒక డిఎస్పీ 2 కానిస్టేబుల్ లెక్కన మొత్తం ఒక పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్లు అనుగుణంగానే ఇక్కడికి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క మనిషిని కూడా ఇక్కడ అలౌ చేసే పరిస్థితిలో అనుకోని విధంగా ఇక్కడికి 5,000 మందికి పైగా ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా జై జగన్ అంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళ మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే నేపథ్యంలోనే కూడా ఉండొచ్చు అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా ఎక్కడికెక్కడ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా మాట్లాడచ్చు ఎవరైనా పరామర్శించచ్చు అనే నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం వెళ్తా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎక్కడికెక్కడ అదే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కావచ్చు వివిధ చోట్ల అనుమతి కూడా చేయడం వల్ల
అటువంటి తప్పిదాలు చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేసి ఒక నేపథ్యంలోనే ఎక్కడ కూడా అంటే పూర్తి స్థాయిలో దీనికి అనుమతి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో మనం చూసుకుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కి ఎలిఫెంట్ వద్దకు కూడా మొదట్లో అనుమతి లేదన్నారు. అయితే అనుకోని కార్యాలయంలో దానివల్ల మళ్ళీ తిరిగి అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రము కొంత ఉద్రిక్త వాతావరణం మధ్య నడుస్తుందనేసి అనుకున్నాము. ఆ నేపథ్యంలోనే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్ళడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారీ ఎత్తున బంగారపాలెంలోని ఈ మార్కెట్ యార్డ్ వద్దకు ఇప్పటికే భారీ ఎత్తున ఎవరైతే రైతులు అదేవిధంగా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ మరి వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కూడా ఇక్కడికి వస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా పలకరిస్తూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా అరగంట టైం 30 నిమిషాలు టైం పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తమ నాయకుడి కోసం రాక కోసం చాలా వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కిరణ్, పోలీసులకి వైసీపీ శ్రేణులకి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకటైతే చెప్పుకోవచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలిపాటి వద్దకు పల్మేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ అక్కడికి అదే అధిక సంఖ్యలో కార్యకర్తలు వేసుకొని అక్కడికి వచ్చారని చెప్పేసి అక్కడ కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పోలీసులు ఎప్పటికప్పటికి హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే దీనికి అనుమతి లేదు, 500 మందికి మాత్రం అనుమతి ఉంది అని రకరకాలుగా అంటే మీడియా పరంగా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పత్రికల ద్వారా చిత్తూరు ఎస్పీ మణికంఠ చౌదరులు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ అంటే వీటన్నిటి కూడా పట్టించుకోకుండా కార్యకర్తలు వేసుకొని అధిక సంఖ్యలో ఈ నాయకులు రావడంతో ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఎలిపాటి వద్ద అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడి నుంచి కూడా పోలీసులు ఎక్కడ కానీ ఆంక్షలు పెట్టినప్పటికీ ఎక్కడ కానీ లాఠీ చార్జ్ ప్రస్తుతానికి అయితే ఎక్కడ జరగలేదు. సాధ్యంగానే వీళ్ళందరినీ కార్యకర్తలందరినీ వదిలేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కార్యకర్తలు అడ్డుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇక్కడ మార్కెట్ యార్డ్ లో మన పరిస్థితి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలోనే ఉందని చెప్పుకోవచ్చు. శిరీష. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేసింది సిట్. ఫోన్ రికార్డింగ్ పై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నెల 14న మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిచింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్టాప్ సీజ్ చేసింది సిట్. ఫోన్ రికార్డింగ్ పై సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ 14న మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిచింది సిట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావును ఇదివరకే సిట్ విచారించింది, మళ్లీ విచారణకు 14న పిలిచింది. ముందటి విచారణలో ఎలాంటి అంశాలను తేల్చారు? కేసులో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంబంధించి ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ను కూడా సిట్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసి దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఫోన్ కాల్ రికార్డింగ్ సంబంధించి దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ సంబంధించిన పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. ఎఫ్ఎస్ఎల్ లో ఇందులో యొక్క డాటాను కూడా పూర్తిగా డిలీట్ చేసిన, రిట్రీవ్ చేసి ఒక డాటాను కూడా రీకలెక్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే చాలా కీలకమైన పాత్రధారిగా, సూత్రధారిగా దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా సిట్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోసారి ఈ నెల 14వ తేదీన కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే సిట్కు సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. 14న మరోసారి ఒక విచారణ కొనసాగనుంది. అయితే ముఖ్యంగా చూస్తే
ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా కూడా సాక్షులను కూడా విచారణ కొనసాగించారు. విచారణలో భాగంగా చూస్తే చాలా మంది కూడా ప్రభాకర్ రావు పేరునే దీనికి సంబంధించి ప్రధానంగా చెప్పడంతో దీనిపైన యొక్క ల్యాప్టాప్ లో ఇంకా చాలా కీలకమైన సమాచారం ఉంటుందని భావించి పూర్తిగా దీన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా పంపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే దీనికి సంబంధించి దీని వెనక కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే చాలా మంది ఆరోపణలు చేశారు. ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే మాత్రం పూర్తి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తారు. మొత్తానికి ఈ యొక్క సిట్టు సంబంధించిన దర్యాప్తులో మాత్రం ఈ రోజు చాలా కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 2 మృతి చెందారు. వాంతులు విరేచనాలతో నిన్న ఆసుపత్రిలో 13 మంది అడ్మిట్ కాగా అందులో 2 మృతి చెందారు. నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకు రేపటికో డిశ్చార్జ్ చేసేది. విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ హస్ డన్ దిస్ మిస్చీఫ్. జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే చూపిస్తాను. గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా 2 ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. సో లెట్ మీ సీ ఒకటే చెప్తా ఉన్నా, ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, గట్టి చర్యలు తీసుకునే కార్యక్రమిస్తాం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అన్ని చర్యలు టెస్ట్ చేసే కార్యక్రమం, పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 2 మృతి చెందారు. వాంతులు విరోచనాలతో నిన్న ఆసుపత్రిలో 13 మంది అడ్మిట్ కాగా అందులో 2 మృతి చెందారు. నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు నిమ్స్ నుండి. రత్నకుమార్, కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 13 మందిలో 2 చనిపోయారు. మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఏదైతే ఇటు కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి హైదర్ నగర్ కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగిన తర్వాత దాదాపు 19 మంది అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా దాదాపు 15 మందిని నిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళందరికీ చికిత్స అందుతోంది. మరొక 3 గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొకరికి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే బొజ్జయ్య, నారాయణమ్మ, సీతారాం అనేటువంటి వ్యక్తులు 3 వ్యక్తులు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం అందుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఏమాత్రం కూడా అధికారులు కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మంత్రి వచ్చారు. మంత్రి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా చనిపోయినటువంటి వారికి సంబంధించిన
సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది తమ దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా కనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జరిగి దాదాపు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి సరైనటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే అసలు ఎంతమంది చనిపోయారనేది కూడా ప్రస్తుతానికి అధికారుల నుంచి పూర్తిగా ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అనఫీషియల్ గా మాత్రం ఇందులో నారాయణమ్మ, బొజ్జయ్య, అలాగే సీతారాం అనేటువంటి వ్యక్తులు చనిపోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతమంది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి వ్యక్తులు చనిపోవడం జరిగిందన్న విషయం తెలియజేస్తున్నారు. మరోవైపు ఇక్కడ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి బాలామణి అనేటువంటి తమ కాలనీలో ఉన్నటువంటి ఓ మహిళ, ఆమె కూడా చనిపోయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది బాధితులకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ తెలియజేస్తున్నారు. అయితే ఈ బాలమణి అనేటువంటి పేరును కనీసం ఎవరైతే 19 మంది కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలయ్యారో ఆ లిస్ట్ లోనే లేకపోవడంతో ఇదంతా కూడా కొంత ఆశ్చర్యంగా మారింది. అంటే వాస్తవానికి ఎవరైతే కల్తీ కళ్ళు బారిన పడినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువగా చూపిస్తున్నారా? అసలు ఈ బాలమణి ఎవరు? ఆమె చనిపోయినటువంటి విషయాన్ని ఎందుకు ధృవీకరించట్లేదు? ఇప్పటి వరకు కూడా క్యాజువాలిటీస్ ని ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి నిరంజన్ రెడ్డి ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడు. ప్రస్తుతం 15 మంది యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వారికి చికిత్స అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము. వైద్యాధికారులందరినీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ప్రాణాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇవాళ సాయంత్రం వరకు కోలుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. రేపటి వరకు డిశ్చార్జ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరోవైపున వీళ్ళు సాయశక్తులా ఫైట్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని వైద్యాధికారులు తెలియజేస్తుంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది నార్మల్ గానే ఉంది అనేటువంటి విషయాన్ని మంత్రి తెలియజేస్తున్నారు. అయితే మరి ఇందులో మృతుల సంఖ్యకు సంబంధించి ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయకపోవడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక ప్రస్తుతానికి ఎక్కడైతే హైదర్ నగర్ లో చోటు చేసుకున్నటువంటి కల్లు కాంపౌండ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద స్పందిస్తూ ప్రస్తుతం ఆ యొక్క కల్లు కాంపౌండ్ ను సీజ్ చేయడం జరిగింది. దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని ఇమీడియట్ గా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం కాబట్టి వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ కూడా తెలియజేశారు. అయితే ఈ కల్లు కాంపౌండ్లకు సంబంధించి గత కొంతకాలంగా కూడా అనేక రకాలుగా ఆహార పదార్థాలు కల్తీ జరుగుతోంది. మరోవైపున అనేక రకాలుగా అన్ని రకాలుగా కల్తీ అనేది నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్నప్పటికీ దీని మీద సరైనటువంటి నిఘా లేకపోవడం కారణంగా, అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి ఇటు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలియజేశారు. అయితే ఇటు మంత్రి జూపల్లి మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా వారి యొక్క ఆరోగ్య సహాయకాలు అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పటికే ఎవరైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు కాంపౌండ్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరుగుతుంది. పిలిచి మాట్లాడిన తర్వాత ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ముందు తలెత్తకుండా వాటన్నిటి మీద జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మరణాలకు సంబంధించి అడిగినప్పుడు ఇక్కడ 15 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఓవరాల్ గా 19 మంది ఈ యొక్క ఇన్సిడెంట్ లో అనారోగ్యం పాలయ్యారనేటువంటి విషయాన్ని మాత్రమే మంత్రి తెలియజేశారు. కానీ ఇందులో చనిపోయిన వారి విషయానికి సంబంధించి కూడా తమ దృష్టికి రాలేదు అనేటువంటి విషయాన్ని మంత్రి తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపున కొంతమంది బాధిత సంబంధించినటువంటి కుటుంబాలు ఇక్కడికి వచ్చి తమ ఫ్యామిలీస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయారు అనేటువంటి విషయాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. అయితే దీని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రస్తుతం ఎవరెవరైతే యొక్క ఇన్సిడెంట్ లో ప్రస్తుతం చికిత్స పొందినటువంటి వారి యొక్క వివరాలు అటు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారి యొక్క వివరాలను ఒకసారి గమనించినట్లయితే శ్రీశైలం వీళ్ళందరూ కూడా హైదర్ నగర్ ప్రాంతంలోనే ఇటు హెచ్ఎంటీ కాలనీలో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడే అనారోగ్యానికి పాలవడం జరిగింది. ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారి యొక్క వివరాలను గమనించినట్లయితే 45 సంవత్సరాల శ్రీశైలమైన వ్యక్తి ఉన్నారు. అలాగే యాదగిరి 45 సంవత్సరాలు, కాళేశ్వరరావు 58 సంవత్సరాలు, మాధవి అనేటువంటి 42 ఏళ్ల మహిళ ఉన్నారు. కోటేశ్వరరావు 58 సంవత్సరాలు, వెంకటేష్ 43 ఏళ్లు, పోచమ్మ 74 సంవత్సరాలు, లక్ష్మి 84 సంవత్సరాలు, మౌనిక, దేవదాస్, రాములు, గోవిందమ్మ, మనప్ప, నరసింహ, యోగు. సో ఇలా 15 మంది కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలై ప్రజెంట్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా ఇప్పటికే అధికారుల ద్వారా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఇక గాంధీ హాస్పిటల్లో మరికొంతమంది చికిత్స పొందడం జరుగుతుంది. ఇక ఇమీడియట్ అత్యవసర చికిత్స నిమిత్తం మరొక వ్యక్తిని ఇటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అంటే అది 100 మందికి వాంతులు విరోచనాలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకో రేపటికో డిశ్చార్జ్ చేసే విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ హస్ డన్ దిస్ మిస్చీఫ్. సార్ ఇప్పటికే జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే చూపిస్తాను. గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని ఇక్కడ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. సో లెట్ మీ సీ ఒకటే చెప్తా ఉన్నా, ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, గట్టి చర్యలు తీసుకునే కార్యక్రమిస్తాం. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. సమాజంలో రకరకాల వర్గాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అన్ని చర్యలు. హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో 3 మృతి చెందారు. వాంతులు, విరోచనాలతో నిన్న ఆసుపత్రిలో 19 మంది అడ్మిట్ కాగా అందులో 3 మృతి చెందారు. నిమ్స్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకొని కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. కాలేజీలో పలకకుండా కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతుంది, బాత్రూమ్స్ అయిపోయినా సీరియస్ యాక్సిడెంట్ కాలేదు. నిమ్స్కి యాక్సిడెంట్ కాలేజీలో పలకకుండా కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతుంది, బాత్రూమ్స్ అయిపోయినా సీరియస్ యాక్సిడెంట్ కాలేదు. నిమ్స్కి యాక్సిడెంట్ కాలేజీలో పలకకుండా కళ్ళు తాగి మా అమ్మకి చేతులు పడిపోతుంది, బాత్రూమ్స్ అయిపోయినా సీరియస్ యాక్సిడెంట్ కాలేదు. నిమ్స్కి